నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు కట్లీ అండి. మనం అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టుగా స్వీట్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఒక కప్పు కాజు తీసుకుంటున్నానండి. మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలి. ఇలా జాయింట్ కాజు తీసుకోవాలి. అలాగే ఒక 2-3 గంటల పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. అలా అయితే మనకు పొడి చేసినప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. ఒక కప్పు కాజుకి 1/2 కప్పు చక్కెర తీసుకోవాలి. అన్నీ ఒకే కప్తో అయినా మెజర్ చేసుకోండి, లేదంటే ఇలా మెజర్మెంట్స్ కప్స్ ఉన్నా తీసుకోండి. 1/2 కప్పు చక్కెర, 1/4 కప్పు వాటర్ కావాలండి. 1/4 కప్పు వాటరు, ఒక 2-3 ఇలాచీలు పొడి చేసుకొని పెట్టుకోండి. ఇలాచీ అనేది మీకు ఇష్టమైతే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇవి ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పొడిలా చేసుకోవాలండి. ఒకేసారి తిప్పేశారంటే ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా పొడి పొడిగా రావాలి. ఇక్కడ నాకైతే ఒకేసారికి మెత్తగా వచ్చిందండి. మీకు బరుకుగా అనిపిస్తే జల్లెడతో పట్టుకొని మిగతాది మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 ప్లేట్లను తీసుకొని ఒక ప్లేట్కి వెనక వైపు నుంచి ఒక ప్లేట్కి ఏమో లోపల వైపు నుంచి ఇలా నెయ్యి అప్లై చేసి పెట్టేసుకోండి. అలాగే మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి, లేదంటే మనకి ఇంట్లో ఉన్న ఏదైనా ఇలా కవర్ తీసుకొని దీనికి కూడా ఒక వైపు నుంచి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు చక్కెర వేసేసుకోండి, 1/4 కప్పు వాటర్ వేసేసుకోవాలండి. వేసేసుకొని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత మనకు నురగల్లాగా వస్తే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నురగల్లాగా వస్తే సరిపోతుంది. మనము కొంచెం తీసుకొని ఇలా నురగల్లా వచ్చేటప్పుడు మనకి కొద్దిగా ఇలా జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇలా కొద్దిగా జిగురుగా వచ్చిన తర్వాత మనం కాజు పొడి మొత్తం వేసేసుకొని కలుపుతూ ఉండాలండి. మనం కాజు పొడి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా సైడ్లను మొత్తం ఒకే దగ్గరికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ టైం అనేది ఒక 10-12 నిమిషాల పాటు పడుతుందండి. ఓపిక్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకోండి. అలాగే మనము ఇలాచీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇలాచీ పొడి వేసేసుకోండి. ఇలాచీ పొడి కూడా మీకు ఇష్టమైతే వేయండి, వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, మనకి ఇలా వస్తే సరిపోతుందండి. మరీ లూజ్గా ఉండొద్దు, అలా అని మరీ థిక్గా ఉండొద్దు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుందండి. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి మొత్తం వేసేసుకోవాలన్నమాట. మనకి ఇలాగే ఉంచేస్తే అడుగు పట్టేసినట్టుగా అవుతుందండి. అందుకనే మనం స్టవ్ ఆపేయగానే ఇలా వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తము వేరే ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకే తీసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం కలుపుతూ ఉన్నారంటే కొద్దిగా వేడి అనేది తగ్గాలన్నమాట. బాగా వేడిగా ఉంటుంది కదా, ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే కొద్దిగా వేడి అనేది తగ్గుతుందన్నమాట. మనం ఇలా చేయికి పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు కవర్లోకి వేసేసుకోవాలండి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కవర్లోకి వేసేసుకోండి. ఇలా మనం పూర్తిగా చల్లబడకుండా కొద్దిగా లైట్గా వేడిగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మొత్తం కవర్లోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉండండి. మనకి ఇది సాఫ్ట్గా రావాలండి. మనకి ఇలా కొంచెం బరకగా ఇట్లా పలుకులు లాగా ఇట్లా లేకుండా మెత్తగా రావాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండాలి. బడుసులాగా లేకుండా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా ఇలా సాఫ్ట్గా ఉండాలండి. చూడ్డానికి అలా వచ్చే వరకు ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ముద్దలాగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి వెనకపై నుంచి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్ పైన వేసేసుకొని ఇలా చేయికి ఎంతవరకు వీలైతే అంతవరకు ఒత్తుకొని ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న కవర్ పైనుంచి పెట్టేసి చపాతీ కర్రతో మనకు ఎంత మందంలో కావాలనుకుంటే అంత మందంలో చేసుకోవచ్చండి. ఇలా స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా చేసుకోండి. చూడండి, ఇంత మందంలో ఉంటే సరిపోతుంది. మనకు స్వీట్ షాప్లో అనేది ఇంతే మందంగా ఉంటుందండి. అందుకే నేను ఇంతే మందంగా చేశానన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మందం ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్లేటు మొత్తం పూర్తిగా బాగా చల్లబడాలండి. ఒక 10 నిమిషాల పాటు అయినా పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఎంబటేనైనా కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే ఎంబటే కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, సైడ్ల నుంచి మనకు స్క్వేర్ షేప్ లేయర్ రానట్టుగా అయితే కొద్దిగా లైట్గా కట్ చేయండి. 4 వైపుల నుంచి లైట్గా కట్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం అందాదగానైనా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఇలా స్కేల్ తీసుకొని స్కేల్ సహాయంతో కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే అన్నీ ఒకే సైజులో రావాలని స్కేల్ పెట్టి కట్ చేస్తున్నానండి. చూసారు కదండి, కాజు కట్లెట్ ఎంత ఈజీగా అయిపోయిందో. అచ్చం స్వీట్ షాప్ లాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అలాగే ఉంది.
చాలా బాగుందండి. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.